క్వినోవాతో ఒక మంచి రెసిపీ చూపిస్తాను. ఈ విధంగా చేసుకుంటే గనక క్వినోవా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఫస్ట్ నేనిక్కడ ఒక చిన్న టీ గ్లాస్ నిండా క్వినోవా తీసుకున్నాను. ఒక పావు గ్లాస్ దాకా కందిపప్పు వేసుకున్నాను. మీకు కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బౌల్‌లో ఫుల్‌గా వాటర్ వేసేసి బాగా క్లీన్ చేస్తున్నాను క్వినోవా అండ్ పప్పు కూడా. ఇప్పుడు ఈ వాటర్‌ని వేరే బౌల్‌లోకి తీసుకుంటున్నాను కదా! అదలా ఉంచుతాను. ఏం చేస్తానో మీకు చూపిస్తాను. అలా వాటర్ అంతా సెపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ బౌల్‌లోని వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని 2 గంటల పాటు నానబెడతానండి. ఇందాక క్వినోవా కడిగిన వాటర్ ఉన్నాయి కదా! ఈ వాటర్‌ని గార్డెన్‌లో ఉన్న మొక్కలకి వేస్తున్నాను. అలా వేయగా ఇంకా లాస్ట్‌లో కొంచెం క్వినోవా ఉంటే ఇవి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో ఉన్న బౌల్‌లో వేసేస్తున్నాను. ఎందుకు వేస్ట్ చేయడం అని. ఇప్పుడు క్వినోవాని 2 గంటలు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఇప్పుడు నేను మీకు వండి చూపిస్తున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిలేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను. 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో ఇంక కారం వేయము. సో, పచ్చిమిర్చి మనకి ఎంత కారం తింటామో చూసుకొని వేసుకోవడమే. చిన్న అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి వేసుకుంటే గనక మంచి ఫ్లేవరొస్తది. ఇప్పుడు ఈ కప్ నిండా ఆనియన్స్ అంటే ఒక స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేశాను. కొద్దిగా ఇంగువ కూడా వేశాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏసుకోవచ్చండి ఇందులోని. సాంబార్‌లోని ఏ వెజిటబుల్స్ ఏసుకుంటామో అవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇవన్నీ అలా అలా వేగిపోయిన తర్వాత ఈ క్వినోవా పప్పు ఉంది కదా! ఈ బౌల్‌లోని ఇదంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి అన్నీ కూడా మిక్స్ చేసేసుకొని లాస్ట్‌లో ఒక చిన్న టొమాటో కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసి, రుచికి సరిపడగా సాల్టు ఇక్కడ 1 ½ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ పడతది. 3:30 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం ఎక్కువ వెజిటబుల్స్ ఏసుకుంటే ఇంకొంచెం యాడ్ చేయాలి వాటరు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసేసి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాంబార్ పౌడర్ ఉంటే గనక అది కూడా కొంచెం వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. పులుపు కోసం కొంచెం ఇక్కడ లెమన్ జ్యూస్ వేస్తున్నాను. చింతపండు వేయం కదా! అందుకని లెమన్ జ్యూస్ ఏసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చామనుకోండి రెడీ అయిపోతది. ఇప్పుడైతే నేను దీన్ని వేరే స్టవ్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేశాను కదా! ఎందుకంటే అదలా అవుతూ ఉంటది. ఈ లోపల నేను పన్నీర్‌ని ఇక్కడ ఫ్రై చేస్తాను. పన్నీర్‌ని ఈ సైజ్ ముక్కలు కట్ చేశానండి. ఇదేమో ప్రోటీన్ కోసం అన్నమాట. కొద్దిగా ఆయిలేసుకొని పన్నీర్‌ని అటు ఇటు టర్న్ చేసి మనం కొద్దిగా సాల్టు, చిల్లీ ఫ్లేక్స్ ఏసాను. అంతే ఇంకేమి వేయట్లేదు. టేస్ట్ బానే ఉంటది. ఒక్క 5 నిమిషాలండి లో ఫ్లేమ్‌లో అలా కుక్ చేసుకుంటే గనక ఇలా వస్తే మనకి బావుంటది టేస్ట్ కూడా. ఈ లోపల మనకి కుక్కర్ విజిల్ కూడా రిలీజ్ అయిపోయింది. 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలంటే. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పప్పు, అన్నం తింటే ఎలా ఉంటదో అంత టేస్టీగా ఉంటదండి. కొంచెం పల్చగా అనిపిచ్చిందనుకోండి, సాంబార్ రైస్ తింటే ఎలా ఉంటదో అలా అనిపిస్తది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బావుంటది. ట్రస్ట్ మీ. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. అప్పుడు మీకే తెలుస్తది. మనం రైస్‌కి బాగా అలవాటు పడిపోయాం కాబట్టి క్వినోవా తినమంటే తొందరగా ఇష్టపడరు ఎవరును. ఇలా మనం డిఫరెంట్‌గా ట్రై చేసుకున్నాం అనుకోండి, మనకి నచ్చిన వెర్షన్‌లో తినొచ్చు. ఇంకా ఇక్కడ సలాడ్ కోసం కుకుంబర్ తీసుకున్నాను. క్యారట్ కూడా తీసుకోవచ్చు కానీ, క్యారట్ నేను ఆల్రెడీ ఇందులో వేసేసాను కదా! ప్లేట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. మీకు అన్నం మిస్ అయిపోతున్న ఫీలింగ్ అస్సలు రాదు. టేస్టీ, టేస్టీ సాంబార్ రైస్ వేడి వేడిగా తింటే ఎలా అనిపిస్తదో అలా అనిపిస్తది. నాన్ వెజిటేరియన్స్ అయితే పన్నీర్‌కి బదులుగా చికెన్ కూడా తినొచ్చు. సో, ఒకసారి ట్రై చేసి చూడండి.